నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, జూలై నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు జూలై నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి సామాన్యంగా వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా తమకు ఏ బాధ్యత అయితే ఉందో దాన్ని పట్టుదలతో నిర్వహించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాదుల్లో కూడా ఇంత క్రితం కంటే బలం పెరుగుతుంది. అయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు యొక్క ప్రభావం చేత మాట్లాడితే అపార్థాలు వస్తుంటాయి. అందులో తక్కువగా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తులు చెప్పేది వినడానికి ప్రయత్నం చేస్తుండాలి. తృతీయంలో శని ఉన్నందువలన వినడం విషయంలో ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తుంటాయి. ముఖ్యంగా పంచమంలో ఉండేటువంటి కుజుని వలన తొందరగా కోపం వస్తుంటుంది. అది తగ్గించుకోవాలి. మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే దాని ప్రభావం తగ్గుతుంది. కేతువు అష్టమంలో ఉన్నాడు. ఆ కారణంగా మనం ప్రతిరోజు గణపతిని పూజ చేయడం, తెల్లవారుజామున గణపతి సహస్రం వినడం, గరికలతో తర్వాత పూజ చేయడం మొదలైనటువంటివి చేస్తున్నందువలన అష్టమకేతు వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, అనుకోని ఖర్చుల సమస్యలు కానీ రావు. అక్కడ శుక్రుడు కూడా ప్రవేశిస్తున్నాడు. అందువలన కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి, కానీ అవి పూర్తిగా సద్వినియోగం కావడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనేటువంటి మంత్రాన్ని సూర్యోదయానికి ముందే గంటసేపు చేయడం మంచిది. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత మానేయకూడదు, ఆ జపం కంటిన్యూ చేయాలి. ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా సాగుతాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. అక్కడ ఆ ప్రయాణాల్లో ఆహార విహారాలు కొంత ఇబ్బందిని కలిగిస్తుంటాయి. దానివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వంక్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారాను, అలాగే ముచుకుందార్చిత గోవింద అనేటువంటి మంత్రాన్ని నిద్రపోయే ముందు జపించడం ద్వారాను శరీరానికి కావలసినటువంటి శక్తి ఏర్పడి అనారోగ్యాలను జయించేటువంటి శక్తి ఏర్పడుతుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని మిత్రులు ఎవరైనా అడిగితే అప్పు ఇవ్వకూడదు, సహకారం చేయొచ్చు. అంటే వాళ్ళ నుంచి ఆశించకుండా. అయితే నువ్వు ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. మనం అప్పిస్తున్నామనే చెప్పినా ఇవ్వకపోయినా బాధపడకుండా ఉండేంత స్థాయిలో ఇవ్వాలి. అప్పిస్తున్నాము అనేటికి పెద్ద మొత్తాల్లో కూడా ఇచ్చేసే అవకాశం ఉంది. అది నష్టపోతే కష్టం. అందుకని మిత్రవర్గాల్ని ఇబ్బంది పెట్టకూడదు, అలా అని అప్పు రూపంలో ఇవ్వకూడదు. అప్పు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మైత్రి కూడా దెబ్బతినేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. వివాహాది ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ మకర రాశికి సప్తమ స్థానంలో గురుని యొక్క సంచారం ఉన్నందువలన సామాన్య జనం అనుకూలంగా ఉంటారు. అలాగే కుటుంబ జీవితం కూడా సామరస్యంగా అన్యోన్యంగా కొనసాగిపోతుంది. చాలా కాలంగా విధిస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. అలాగే ఈ శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రతి శనివారం శివునకు 1 కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఆ పశువులకు ఆవులకు కాస్త గడ్డి ఆహారంగా అందిస్తూ ఉండడం, శివునికి 1 అర కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆ నువ్వులను బెల్లంతో కలిపి ఆవులకు పెట్టడం, అలాగని శని స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం మొదలైనవన్నీ కూడా చాలా మంచి ఫలితాలను అందజేస్తాయి.
అయితే నల్ల నువ్వులు, నూనె, నల్లటి వస్త్రాలు, ఇనుముతో చేసినటువంటి పనికొచ్చే పదార్థాలు, కొంతమంది మేకు లాంటివి ఇస్తుంటారు, దానివల్ల ప్రయోజనం తక్కువ. అందుకని ఎదుటి వ్యక్తి ఉపయోగించుకునేటువంటి దాన్ని ఇవ్వగలగాలి. ఆ విధంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా గ్రహ బాధలను నివారించుకోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ చాలా మంచి ఫలితాలని అందజేస్తుంది. గురుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉంది. అది ఎక్కువ శాతం మానసిక అనారోగ్యం, హుహు. డిప్రెషన్ లాంటిది. దాన్ని జయించడానికి గణపతి పూజ బాగా పనిచేస్తుంది. హ్మ్. గణపతి సహస్రనామ స్తోత్రం తెల్లవారుజామున వినడం బాగా పనిచేస్తుంది. అలాగే విష్ణు సహస్రం కూడా వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురుగారు, మరి ఈ రాశి వారు పర్టిక్యులర్‌గా పూజించాల్సిన దేవుడు, లేకపోతే చేయాల్సిన పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. 108 సార్లు ప్రతి హ్మ్. శుక్రవారం. ప్రతిరోజు కూడా 3 సార్లు చదువుకోవడం మంచిది. హ్మ్. తద్వారా మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది, ప్రదక్షిణాలు చేయడం మంచిది, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది, అప్పాలు నివేదన చేయడం మంచిది. నిత్యము అన్నదానం చేయడం చాలా చాలా మంచిది. హ్మ్. నిత్యాన్నదాన నిరత అఖిల రోగహారిణ్ అంటారు శంకరాచార్య వారు. అందుకని అనారోగ్యాలన్నీ నివారించబడతాయి. పక్షులకు కాస్త గింజలు వేయడం, అలాగే చీమలకు కాస్త పంచదార వేయడం, నూకలు కలిపి, అలాగే గోసేవ చేయడం, అలాగే వృద్ధ సేవ చాలా మంచిది. వృద్ధ సేవ అంటే మనకి వృద్ధాశ్రమాల్లో ఉంటారు పాపం, వాళ్ళ మాట సాయం కూడా లేకుండా ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మనం సహాయపడడం, వాళ్ళకి సమాచారం మాట్లాడడం, కనీసం వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటారు, వాళ్ళతో మాట్లాడడం, ఏవో మందులు మొదలైన అవసరమైతే కొనిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా శని దోషాలని బాగా నివారిస్తాయి. అలాగే ఆర్థిక విషయాలలో అనుకూలత పెరగడానికి కూడా ఇవన్నీ బాగా పనిచేస్తాయి. వృద్ధ సేవ, గోసేవ. హ్మ్. గురువుగారు, మకర రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.